వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం మెయిన్గా రేపు ఎవరెవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరూ ఫోర్త్ సెమ్ రెగ్యులర్ అవనండి, సప్లై అవనండి, మీరు చదవాల్సిన మోస్ట్ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సార్ ఇంతవరకు నేను ఏం చదవలేదు, నాకేం రాదు, ఒక్క పూటే ఉంది సార్, రేపు తెల్లవారితే నాకు ఎగ్జామ్ అనేవాళ్ళు నేను ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి. 2 నిమిషాలు మీ టైంని స్పెండ్ చేయండి అన్న, సరిపోతుంది. బ్యాక్లాగ్స్ ఉంచొద్దు, ఓకేనా? సరే జాగ్రత్తగా వినండి, నేను క్వశ్చన్స్ని చెప్తూ ఉంటాను, అవి చిన్న రఫ్ పేపర్ తీసుకుని రాయండి, సరిపోతుంది. ఏం పని చేయక్కర్లేదు, ఒక్క రోజులో కూడా మనం పాస్ అయిపోవచ్చు. ఓకే, ఫస్ట్ యూనిట్లో మనం చూసుకున్నట్లయితే కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ కన్వర్జెన్స్. సార్ రేపు తెల్లవారితే పరీక్ష ఏం చదవమంటారంటే ఈ ఫస్ట్ క్వశ్చన్ డ్యామ్ షూర్గా చదవాలన్నా. కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ కన్వర్జెన్స్, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్. ఫస్ట్ యూనిట్లో రెండేసి ఇచ్చాను, రెండు చదవగలిగితే చదవండి, లేదా ఫస్ట్ది మాత్రం పక్కా. 2 యూనిట్కి రండి. కాచీస్ యాంథ్రూట్ టెస్ట్, డి లాంబర్స్ రేషియో టెస్ట్. ఆల్రెడీ ఇంతవరకు మీకు క్వశ్చన్స్ గురించి మాట్లాడాను నేను, మరలా ఒకసారి చెప్తున్నాను, ఈ రెండు ఇంపార్టెంట్ నాన్న. ఎందుకంటే అయితే కాచి అడుగుతాడు లేదా డి లాంబర్స్ అడుగుతాడు, రెండిట్లో ఒకటే అడుగుతాడు. సో రెండు నేర్చుకోండి. సరే యూనిట్ 3కి వెళ్దాం. యూనిట్ 3లో నాన్న ఇక్కడ మీకు 5 మార్క్స్ కూడా ఎలా వస్తుంది నేను చెప్తాను. ఎఫ్ ఈజ్ బౌండెడ్ అని ఉంది కదా, బౌండెడ్ అనే పదం కనిపిస్తే నేను క్లాస్లో ఏ ఆన్సర్ అయితే మీకు చెప్పానో అవి రాయని సరిపోతుంది. అయితే బౌండెడ్ అంటాడు లేదా యూనిఫామ్లీ కంటిన్యూస్, ఈ రెండు మించి ఇంకేది అడగండి అన్న, ఈ రెండు చదవని సరిపోద్ది. యూనిట్ 4కి వచ్చేస్తే రోల్స్ థీరం, లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. ఈ రోల్స్ థీరం స్కిప్ చేయండి అన్న, లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం పక్కాగా చదవండి. తెల్లవారితే ఎగ్జామ్ అంటే లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం పక్కాగా చదవాలి. ఓకే, యూనిట్ 5 ఇక్కడ ఒక్క క్వశ్చన్ ఇచ్చాను నేను, ఎందుకంటే యూనిట్ 5 కష్టంగా ఉంటుంది, నేను చెప్పిన ఒక్క క్వశ్చన్ చదవని సరిపోతుంది. నెససరీ సఫిషియంట్ కండిషన్ ఫర్ రైమన్ ఇంటిగ్రేట్స్. నేను ఇప్పుడు ఎన్ని చెప్పాను? 9 క్వశ్చన్లు, కానీ ఇందులో ఎన్ని నేర్చుకున్నాను? 7 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు. ఈ 6 క్వశ్చన్లు చదివితే చాలా పాస్ అయిపోవచ్చు, ఓకేనా? ఎక్కువ కష్టపడక్కర్లేదు, 6 క్వశ్చన్లు కరెక్ట్ కూర్చుంటే 2-3 గంటలు కష్టపడితే ఎగ్జామినేషన్ పాస్ అయిపోవచ్చు. సో దీంతో పాటు ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా? సరే, ఎగ్జామ్ రాసే ముందు మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ ఏవైతే మీకు బాగా వచ్చావు రాయండి, ఓకేనా? మాకు ఇదంతా తెలుసు అని స్కిప్ కొట్టి వద్దు, మీరే తర్వాత ఇబ్బంది పడతారు. జస్ట్ చెప్పింది ఒక 2 నిమిషాలు మీ టైంని స్పెండ్ చేసి వినండి, జాగ్రత్తగా రాయండి. ఫస్ట్ ఏం చేయాలి, మీకు ఏ క్వశ్చన్స్ బాగా వచ్చావు రాయండి, 10 మార్క్స్తో స్టార్ట్ చేయండి, ఓకేనా? సరే సార్, మీరు ఇక్కడ 3 యూనిట్ నుంచి ఎఫ్ ఈజ్ బౌండెడ్, ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అన్నారు, ఈ రెండు రాలేదు సార్, వేరేది వచ్చింది. సరే వచ్చింది అనుకుందాం, ఈ రెండే వస్తాయి. లేదు సార్ పేపర్ టఫ్ వచ్చింది, వేరే క్వశ్చన్ వచ్చింది. సో మీకు అక్కడ క్వశ్చన్ అటెంప్ట్ చేయకుండా వదలొద్దు. ఈ రెండిట్లో మీకు ఒక ఆన్సర్ వచ్చు కదా, ఆ ఆన్సర్ని అక్కడ అటెంప్ట్ చేయండి, ఓకేనా? పేపర్ని ఎప్పుడు అలా వదిలేసి ఇవ్వకూడదు. 75 మార్కులకి 75 మార్కులు కూడా అటెంప్ట్ చేయాలి, అర్థమవుతుందా? నీకు వచ్చినా రాకపోయినా 75కి 75 అటెంప్ట్ చేయాలి, ఓకేనా? సో ఇక్కడ మీకు యూనిట్ 4లోని కొన్ని క్వశ్చన్స్ చెప్పాను. సార్ నాకు లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం సగం సగం వచ్చింది సార్, నేను రాస్తాను సార్ అంటే ఓకే రాయి. యూనిట్ 4లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది కదా, 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ 2 క్వశ్చన్ కూడా నీకు ఏ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ అక్కడ రాయి, అటెంప్ట్ చేయి. ఫస్ట్ అటెంప్ట్ చేయడం నేర్చుకోండి, క్వశ్చన్ వదిలేవద్దు. అటెంప్ట్ చేస్తే డామ్ షూర్గా మీరు పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరే సార్ క్వశ్చన్స్ చెప్పారు, బాగానే ఉంది. వీడియో పీడిఎఫ్ ఇప్పటికిప్పుడు ఎక్కడ నాకు దొరుకుతాయి సార్, నోట్స్ ఎక్కడ దొరుకుతుందంటే అది కూడా మన యాప్లోనే ఉందన్న. యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో ఇస్తాను, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. డౌన్లోడ్ చేసిన వెంటనే రిజిస్టర్ లాగిన్ అడుగుతుంది, రిజిస్టర్ అవ్వండి, మీ పేరు పెట్టండి ఫస్ట్, తర్వాత మీ నెంబర్ ఇవ్వండి, మీ మెయిల్ ఇవ్వండి, చాలు, ఓకేనా? యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా కనిపిస్తుంది, ఇది వెబ్సైట్ నానా, మీకు ల్యాప్టాప్ ఉంటే వెబ్సైట్లో చదువుకోవచ్చు. వెబ్సైట్ కూడా dmtlogics.com. సో 4th సెమ్ మీద క్లిక్ చేయండి. మనం మాట్లాడుతుంది మ్యాథ్స్ కదా, అలా కిందకి వెళ్ళండి. 4th సెమ్ మ్యాథమెటిక్స్ రియల్ అనాలిసిస్, ఇదిగోండి ఇక్కడ ఉంది, 49 రూపీస్ ఉంది నాన్న. మీరు 49 రూపీస్ కోసం ఆలోచించొద్దు, అర్థమవుతుందా? నేను మరలా చెప్తున్నాను, ఎందుకులే రేపు తెల్లవారితే పరీక్ష 49 రూపీస్ ఎందుకులే అలా ఆలోచించొద్దు, బ్యాక్లాగ్స్ ఉంచొద్దు. 49 రూపీస్ కన్నా తగ్గించే ఆప్షన్ మన దగ్గర లేదు కాబట్టి తగ్గించలేదు. 90% ఆఫర్ ఇవ్వడానికి మనకి యాప్ టీమ్ అనేది యాక్సెప్ట్ చేశారు. ఇంతకన్నా తక్కువ ఆఫర్ ఇవ్వడానికి మన యాప్ యాక్సెప్ట్ చేయదండి, ఎందుకంటే యాప్లో ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జ్ ఉంటుంది, వాళ్ళు తీసుకుంటారు ఆ మనీని, ఓకే? సో మాకు వీలైనంత వరకు మనీ మొత్తం తగ్గించి 49 రూపీస్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. 49 రూపీస్ పెద్ద విషయం కాదు కదా, ఖచ్చితంగా తీసుకోండి. పీడిఎఫ్స్ ఉంటాయి, వీడియో క్లాస్ ఉంటాయి, నేను ఏం చెప్పానో అది చదవండి. ఇప్పుడు 8 క్వశ్చన్లు చెప్పాను కదా, ఆ 8 కూర్చొని ఒక 2 గంటలు ప్రాక్టీస్ చేయండి, తెల్లవారితే ఎగ్జామ్ ఈజీగా పాస్ అయిపోవచ్చు, అర్థమవుతుందా? జాగ్రత్తగా కూర్చోండి, ఆ 7-8 క్వశ్చన్లు మీరు కోర్స్ తీసుకొని మన ఫోన్లో వినండి. మీ ఫోన్లో వింటే
అటు యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, డీటెయిల్డ్గా ఉంటుంది. జస్ట్ ఒక గంట సేపు కూర్చుంటే క్వశ్చన్లు వచ్చేస్తాయి. ఓకేనా? అంతేగాని నెగ్లెక్ట్ చేసి బ్యాక్లాగ్స్ ఉంచితే తర్వాత మీరే బాధపడతారు. ఓకేనా? ఎనీ కోర్స్ ఇలానే ఉంటుంది. సో నేను ప్రతి కోర్సుకి కూడా మీకు వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికి రియల్ అనాలిసిస్ ఫస్ట్ నేర్చుకోండి, ఆ పేపర్ని కంప్లీట్ చేయండి. ఓకేనా? నేను చదివినా ఫెయిల్ అయిపోతానేమో అవే భయాలు పెట్టుకోవద్దు. ఫస్ట్ చదవండి, చదివితే పాస్ అయిపోతారు. అది పెద్ద విషయం ఏం కాదు, డిగ్రీ పెద్ద విషయం ఏం కాదు. ముందు చదవండి. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఓకే, ఈ కోర్స్ తీసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే యాప్లో రైట్ సైడ్ వాట్సాప్ హెల్ప్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. వెంటనే నాకు వాట్సాప్ మెసేజ్ వస్తుంది, మీకు విత్ ఇన్ సెకండ్స్లో రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి మా మొబైల్స్ ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా మీకు క్లారిఫై నేను చేస్తాను. ఓకేనా? సో మీరు బ్యాక్లాగ్స్ ఉంచొద్దు, అందరూ చదవండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ 25,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మాకు యూజ్ అయ్యింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.